దరిద్ర దేవతను ఇంట్లో నుంచి పంపించాలంటే ఇదొక్కటే పరిహారం. కొన్ని సందర్భాల్లో ఎన్ని మంచి పనులు చేసినా సరే మన తప్పు లేకపోయినా మన చుట్టూ దరిద్ర దేవత తాండవం చేస్తుంటుంది. ఏదొక విషయం చికాకు గురి చేస్తుంటుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఆస్తి నష్టం జరగడం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మనం పంతులను కలిసి పూజలు చేయాలి అనుకుంటాం. అలాంటి పూజల్లో దరిద్ర దేవతను బయటకు పంపేందుకు చేయాల్సిన ముఖ్యమైన పూజ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుళ్ళు, దేవతల్ని ఇంటికి ఆహ్వానించవచ్చుగాని దరిద్ర దేవతను మాత్రం పిలవకూడదు. ఆమె వచ్చిందంటే ఇక ఆ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతాయి. ఏం చేసినా కలిసిరాదు, అప్పుల పాలవుతారు. అలా జరగకుండా ఉండడానికి చేయాల్సిన పని ఇదే. ఇంట్లో ఉన్న దరిద్రదేవతను బయటకు పంపించాలంటే నెలకు ఒక్కసారి శుక్రవారం కాని మంగళవారం పూట కాని ఓ ప్రత్యేకమైన ధూపం వెయ్యాలి. ఆ ధూపం ఎలా వెయ్యాలి అంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార ఈ 5 కలిపి మండించి ఇల్లంతా ధూపం వెయ్యాలి. ఇలా 5 కలిపి వేసిన ధూపం వల్ల ఎలాంటి దరిద్రదేవత అయినా సరే ఇల్లు వదిలిపోతుందని పెద్దవాళ్లు చెప్తున్నారు. మరి మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఇలాంటి ధూపం వేసి చూడండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.